ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో ఇండియన్ పాలిటీ 75 మార్క్స్ సెక్షన్ ఉంది. సో ఈ పేపర్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి? ఈ 75 మార్క్స్ సెక్షన్లో మనకి 5 యూనిట్లు ఉన్నాయి. అంటే పేపర్ 1లో యూనిట్ నెంబర్ 6 నుంచి యూనిట్ నెంబర్ 10 వరకు ఒక 5 యూనిట్స్ ఉన్నాయి. అంటే యావరేజ్న ఒక్కొక్క యూనిట్ నుంచి 15 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో మరి ఈ 5 యూనిట్లు ఎలా చదవాలి? ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో మనకి నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంది. దీంట్లో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, తర్వాత ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, తర్వాత ఈ అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగ సవరణ విధానం, తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక స్వరూపము. సో ఇటువంటి అంశాలతోటి ఈ మొదటి చాప్టర్ ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మొత్తం సిలబస్కి, మొత్తం ఇండియన్ పాలిటీకి హార్ట్ లాంటిది అనమాట. కాబట్టి అభ్యర్థులు దీన్ని కనుక ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే, సింపుల్ టాపిక్స్ ఉంటాయి, ఫండమెంటల్ టాపిక్స్ ఉంటాయి. కాబట్టి దీని మీద నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే 15లో కనీసం 14 క్వశ్చన్లన్నా మీరు స్కోర్ చేయగలుగుతారు. దానికి కావాల్సినటువంటి ప్రాపర్ నోట్స్ తయారు చేసుకోవాలి, అండ్ పాయింటర్స్ తయారు చేసుకోవాలి, ఎంసీక్యూస్ తయారు చేసుకోవాలి, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఈవెన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ ఒకటి, అంటే ఒక 2018లో ఒకటి జరిగింది. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అందులో అయితే 50 ఉంటాయి, ఇక్కడైతే మనకి 75 ఉంటాయి. కానీ ఈ టీఎస్పీఎస్సీ దాంట్లో 50 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ఫండమెంటల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇండియన్ పాలిటీ పేపర్ని నల్సా యూనివర్సిటీ వాళ్ళు ఏమైనా తయారు చేస్తున్నారేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే వీటిలో ఎక్కువగా క్వశ్చన్స్ లా బ్యాక్గ్రౌండ్ తోటి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో బేసిక్ పాలిటీ రిలేటెడ్గా కాకుండా కొంచెం లీగల్ పర్స్పెక్టివ్ ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. ఇక రెండో యూనిట్ ఏంటంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. సో ఈ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ అనే దాంట్లో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, ఈ మూడిటికి సంబంధించినటువంటి అధికారాలు, విధులు, అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ తెలుసుకోవాలి. అండ్ అదేవిధంగా లెజిస్లేచర్ విషయంలో పర్టికులర్గా యూనికామరలిజం, స్టేట్ లెవెల్లో ఉండేటటువంటి యూనికామరలిజం, అలాగే పార్లమెంట్లో ఉండేటటువంటి బైకామరలిజం, వీటికి సంబంధించినటువంటి అంశాలు. ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. జ్యుడిషియరీలో సుప్రీంకోర్టు అధికారాలు, అలాగే హైకోర్టు అధికారాలు, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం. సో న్యాయశాఖ క్రియాశీలత, న్యాయశాఖ కార్యదక్షత, న్యాయ సమీక్షా విధానం. సో ఇటువంటి అంశాలపైన ఫోకస్ చేయాలి. ఇందులో ఎక్కువగా ఫ్యాక్ట్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఫస్ట్ చాప్టర్లో ఫిలసాఫికల్గా ఉంటుంది కొంతవరకు, ప్రియాంబుల్, నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వీటిని చదివినప్పుడు కొంచెం ఫిలసాఫికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ ఈ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అనే దాంట్లో మొత్తం కంప్లీట్గా ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటుంది. ఫిలసాఫికల్ అప్రోచ్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ అన్నారు. లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, శాసన అధికారాలు, కార్యనిర్వహణ అధికారాలకు సంబంధించి కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ జరుగుతుంది అంటే ఇది లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్స్ అన్నమాట. కేంద్ర రాష్ట్రాల సంబంధాల్లో శాసన సంబంధాలు, పాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, ఈ మూడింటిని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కొన్ని రాజ్యాంగ సంస్థల గురించి కూడా ఇచ్చారు, ఇదే చాప్టర్లో ఇచ్చారు. అంటే రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆర్టీఐ అని చెప్పి ఇచ్చారు. బట్ ఈ ఆర్టీఐ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, లోక్పాల్, లోకాయుక్త కానీ ఇవేవి రాజ్యాంగ సంస్థలు కాదు. కానీ రాజ్యాంగ సంస్థల నిర్మాణంలో భాగంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి చదవాలి, ఆర్టీఐ గురించి చదవాలి, లోక్పాల్ గురించి చదవాలి, లోకాయుక్త గురించి చదవాలి. అవి కాకుండా రాజ్యాంగ సంస్థలైనటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూపీఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, ఎన్సీబీసీ, ఇలాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలు, అలాగే ఫైనాన్స్ కమిషన్ గురించి కూడా చదవాలి. అంటే స్పెసిఫిక్గా ఈ కమిషన్ల పేర్లు చెప్పకపోయినా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనే పదం ఉంది కాబట్టి. తర్వాత 4వ యూనిట్ ఏంటంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్, నీడ్ ఫర్ రిఫార్మ్స్ అని ఉంది. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో రావాల్సిన సంస్కరణల గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? రాజమన్నార్ కమిటీ కాడి నుంచి మొదలు పెట్టాలి. రాజమన్నార్ కమిటీ, తర్వాత సర్కారియా కమిషన్,
మదన్ మోహన్ పూంచి కమిషన్. అండ్ అదేవిధంగా మనకి ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ నేచర్ ఏ విధంగా ఉంటుంది అంటే యూనిటరీ అండ్ ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే కొన్ని ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, కొన్ని సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇదే చాప్టర్లో మనకి ఇండియన్ పొలిటికల్ పార్టీస్ గురించి కూడా ఇచ్చారు. అంటే ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ ద పార్టీ సిస్టమ్, తర్వాత రికగ్నిషన్ ఆఫ్ ద నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్. అంటే ఎన్నికల సంఘం ఏ విధంగా ఒక పార్టీకి జాతీయ పార్టీగా కానీ లేకపోతే రాష్ట్ర పార్టీగా కానీ గుర్తింపునిస్తుంది. అండ్ ఎలక్షన్ సిస్టమ్, ఎలక్ట్రల్ రిఫార్మ్స్, యాంటీ డిఫెక్షన్ లా, ఈ మూడింటి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఈసారి వస్తాయి. పర్టికులర్గా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి దేని మీద వస్తుందంటే ఎలక్షన్ కమిషన్ యాక్ట్ గురించి ఇచ్చే అవకాశం ఉంది. 2023లో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, ఇతర అధికారుల నియామకం, తర్వాత వాళ్ళ వేతనాలు, వీటికి సంబంధించి ఒక చట్టం చేశారు. ఆ నియామక పద్ధతి గురించి క్వశ్చన్ అడుగుతారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి క్వశ్చన్ అడుగుతారు. అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుకి అలాగే ఎలక్షన్ కమిషన్ యాక్ట్కి ఉన్నటువంటి వేరియేషన్ అడుగుతారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2023లోనే వచ్చింది. అలాగే గవర్నమెంట్ ఈ పార్లమెంటు ఎలక్షన్ యాక్ట్ అనేది కూడా, ఎలక్షన్ కమిషన్ యాక్ట్ అనేది కూడా 2023లో చేశారు. సో మరి ఆ నేపథ్యంలో దీని మీద క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది. తర్వాత సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ అనేది మరొకటి. ఈ సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్లో భాగంగా కేంద్రీకరణ వికేంద్రీకరణలో భాగంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, అండ్ తర్వాత 73, 74th అమెండ్మెంట్స్. అంటే ఈ కమిటీల రికమెండేషన్స్ 73, 74 సవరణలు, వాటి అమలు అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 73, 74th అమెండ్మెంట్స్. సో ఇట్లా మొత్తం ప్రాపర్గా మనకు మొత్తం సిలబస్ని 5 యూనిట్లుగా డివైడ్ చేసి మొత్తం 75 మార్కులకి ఈ పేపర్ని పెట్టడం జరిగింది. సో దీంట్లో మనం ఆన్ అండ్ యావరేజ్ ప్రతి యూనిట్ నుంచి 15 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం 14 క్వశ్చన్లు ఆన్సర్ చేసేటట్టుగా అవకాశం ఉంది ఎంసీక్యూస్. సో మనకి ప్రిలిమ్స్ అనేది ఒక ఫిల్టర్ ఎగ్జామినేషన్ లాంటిది కాబట్టి, ఇదేమో మెయిన్స్ వచ్చేటప్పటికి ఇది సెలెక్షన్ ఎగ్జామినేషన్, ఫిల్టరింగ్ నుంచి సెలెక్షన్ ఎగ్జామినేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. కాబట్టి ఇక్కడ రీజనబుల్గా ఉండే క్వశ్చన్సే అడుగుతారు. అండ్ దీంతోపాటు ఖచ్చితంగా మనం ప్రతి యూనిట్కి ఒక టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి యూనిట్కి ఒక టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్ల మీద ఒక్కొక్క యూనిట్ మీద ఫస్ట్ యూనిట్ మీద 150 క్వశ్చన్లు, సెకండ్ యూనిట్ మీద 150 క్వశ్చన్లు, థర్డ్ మీద 150 క్వశ్చన్లు, ఫోర్త్ 150, ఫిఫ్త్ మీద 150 క్వశ్చన్లు. అంటే ఈ 5 యూనిట్ల నుంచి కనీసం 750 క్వశ్చన్లు ప్లస్ ఈ మొత్తం అన్నీ కలిపి ఒక యూనిట్గా అంటే ఒక సెక్షన్గా తీసుకుని దానికి ఒక 150 క్వశ్చన్లు. అంటే సుమారుగా 900 నుంచి 1000 ప్రశ్నలు ఓన్లీ ఇండియన్ పాలిటీ మీద మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఈ 900 to 1000 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసే విధంగా మేము దానికి కావాల్సినటువంటి కాంట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తామంటే కొన్ని టెస్ట్ సిరీస్లు పెడతాం. ఏం టెస్ట్ సిరీస్, మొత్తం 28 టెస్టులు ఉండే సిరీస్. ఒక్కొక్క టెస్ట్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 4200 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే వీటిలో మళ్ళీ 4 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. ఓవరాల్గా పాలిటీ, ఓవరాల్గా ఏపీ హిస్టరీ, తర్వాత ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒక్కో దానికి 150 మార్కులు. ఇలా సెక్షనల్గా ఉన్న తర్వాత ప్రతి సెక్షన్ నుంచి 5 టెస్టులు, ఒక్కో దానికి 150 మార్కులు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం ఫుల్ పేపర్కి కలిపి, అంటే పేపర్ 1కి ఒక పేపర్ 2కి ఈ రెండింటికి సపరేట్గా ఒక్కొక్క దానికి 2 టెస్టులు పెడతాం. పేపర్ 1 2 టెస్టులు, పేపర్ 2 2 టెస్టులు, 4 ఉంటాయి. అలా సెక్షనల్గా 20. ఓవరాల్గా మొత్తం ప్రతి యూనిట్కి ఒక్కొక్కటి చొప్పున యూనిట్ వైజ్గా 20 టెస్టులు ఉంటాయి. సెక్షనల్గా 4 టెస్టులు ఉంటాయి. అండ్ పేపర్ వైజ్గా 4 టెస్టులు ఉంటాయి. అట్లా మొత్తం 28 టెస్టులు మీరు దీని మీద కనుక రాస్తే మీకు ఈ కనీసం ఒక్కొక్క చాప్టర్ నుంచి, ఒక్కొక్క సెక్షన్ నుంచి 75కి 70 మార్కుల వరకు వచ్చేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఆన్ అండ్ యావరేజ్ 300 మార్కులకి మీరు 280 మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింకు క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా టెస్టులు రాయొచ్చు.